హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ రవితేజ. ఐమ్ హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్. సో ఈ వీడియోలో మనము ఒక బిజీ లైఫ్ స్టైల్లో ఉన్నప్పుడు మనం హెల్దీ హ్యాబిట్స్ మెయింటైన్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది కదా. అంటే మనం ఆఫీస్ వర్క్స్ వల్ల, డిఫరెంట్ వర్క్స్ వల్ల మార్నింగ్ టు నైట్ ఫుల్ బిజీగా ఉన్నప్పుడు ఆ బిజీ లైఫ్ స్టైల్లో ఒక హెల్దీ హ్యాబిట్ని అలవాటు చేసుకోవాలన్నా, లేదంటే ఒక హెల్దీ రొటీన్ని ఫాలో అవ్వాలి అన్నా సమ్ టైమ్స్ ఇట్స్ వెరీ హార్డ్ కదా. సో అలాంటి వాళ్ళకి, అలాంటి బిజీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి మనం హెల్దీ హ్యాబిట్స్ ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఐ హోప్ ఇట్ ఈస్ విజిబుల్. బిల్డింగ్ ఏ సస్టైనబుల్ లైఫ్ స్టైల్ ఫర్ బిజీ పీపుల్. సో బేసిక్ ఏంటంటే, ఎప్పుడైనా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అనేది సస్టైనబుల్ గా ఉండాలి. సస్టైనబుల్ అంటే అది లైఫ్ లాంగ్ ఉండే ఒక హ్యాబిట్ లాగా ఫామ్ అవ్వాలి, కానీ జస్ట్ ఒక 1 వీక్, ఒక 1 మంత్ కాదు. ఓకేనా? సో అలా చేయాలి అంటే మనం ఎప్పుడైనా ఒక సింపుల్ రియలిస్టిక్ స్ట్రాటజీస్ మాత్రమే వేసుకోవాలి. అంటే ఒక ఐడియల్ కేసులో మనం ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నట్టు, యూనో, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ దే కీప్ పోస్టింగ్ డిఫరెంట్ రెసిపీస్ కానీ, డిఫరెంట్ వాళ్ళ జిమ్ షెడ్యూల్స్ కానీ ఇవన్నీ పెడతారు. బట్ మనకి ప్రాక్టికల్, బికాస్ వీఆర్ బిజీ ఇన్ అవర్ ఎవ్రీడే లైఫ్ అండ్ జాబ్స్, ఇట్స్ నాట్ ప్రాక్టికల్లీ పాసిబుల్ కదా. సో మనకి పాసిబుల్ అయ్యే దగ్గర నుంచే మనం స్టార్ట్ చేయాలన్నమాట. సో దాని గురించి వీ విల్ డిస్కస్ బ్రీఫ్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, వీ షుడ్ కీప్ ఇట్ రియల్ అండ్ కీప్ ఇట్ వెరీ సింపుల్. నేను చెప్పినట్టు ఎప్పుడైనా ఒక సింపుల్ రియల్ హ్యాబిట్స్ మాత్రమే మనం లాంగ్ టర్మ్ గా కంటిన్యూ చేయడానికి స్కోప్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, స్టార్ట్ వేర్ యు ఆర్. సో మీకున్న షెడ్యూల్ ప్రకారమే, మీకున్న షెడ్యూల్ ని యాక్సెప్ట్ చేసి మీరు అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఓకేనా? సో డోంట్ కంపేర్ ఇట్ విత్ ఎనీ వన్. మీరు ఇన్స్టాగ్రామ్ లో ఏదైనా చూసి కూడా జస్ట్ డోంట్ కంపేర్ ఇట్, బికాస్ వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు, మీ లైఫ్ స్టైల్ వేరు. సో దట్ ఈస్ వేర్ వీ నీడ్ టు స్టార్ట్ అండ్ చూస్ డూయబుల్ హ్యాబిట్స్. సో అంటే నేను చెప్పినట్టు ఎప్పుడైనా సరే లాంగ్ టర్మ్ గా మీరు ఏదైనా చేయగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఎవ్రీడే మార్నింగ్ నేను ఒక 5 మినిట్స్ మెడిటేషన్ చేస్తాను అనేది యాక్చువల్గా ఇట్స్ ఏ లాంగ్ టర్మ్ థింగ్, బికాస్ 5 మినిట్స్ అందరికి దొరుకుతుంది కదా మార్నింగ్. మేబీ మీరు అస్సలు దొరకకపోతే మేబీ ఒక 5 మినిట్స్ ముందే లేవచ్చు మీరు, రైట్? సో ఒక ఇలాంటి సింపుల్ డూబుల్ హ్యాబిట్స్ని ఒకటి పిక్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఇగ్నోర్ పర్ఫెక్షన్. నేను చెప్పినట్టు ఫర్గెట్ ఇన్స్టాగ్రామ్ ఐడియల్స్ అండ్ అన్రియలిస్టిక్ స్టాండర్డ్స్. ఓకే, సో ఎందుకంటే అందరికీ అన్ని పాసిబుల్ కావు. వీ హ్యావ్ అవర్ టైం కన్స్ట్రెంట్. సో ఆ కన్స్ట్రెంట్ లోనే వీ నీడ్ టు మేక్ ఇట్ పాసిబుల్. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసి, స్మాల్ చేంజెస్ విల్ యాక్చువల్లీ గివ్ బిగ్ రిజల్ట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మార్నింగ్ వాటర్ రిచువల్ ఉంది. చాలా మంది లేవగానే ఫస్ట్ థింగ్ దే డ్రింక్ ఈస్ టీ ఆర్ కాఫీ. దానికి ముందు జస్ట్ స్టార్ట్ విత్ వాటర్. ఓకే, సో దట్స్ ఎ గుడ్ హ్యాబిట్, రైట్? సో స్టార్టింగ్ దట్ స్మాల్ థింగ్, జస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగడం అండ్ 5 మినిట్స్ మూమెంట్ బ్రేక్. సో ఇఫ్ యూ హ్యావ్ మీటింగ్స్ ఫ్రమ్ మార్నింగ్ టు నైట్, మీటింగ్ మధ్యలో వెన్ యూ హ్యావ్ దట్ బ్రేక్ టైమ్, జస్ట్ 5 మినిట్స్ వాక్ అరౌండ్ వేర్ యూ ఆర్. మీరు ఆఫీస్లో ఉన్నా సరే, మీరు మీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా, జస్ట్ 5 మినిట్స్ ఇఫ్ యూ జస్ట్ మూవ్ అరౌండ్, దట్ యాక్చువల్లీ హెల్ప్స్ అనమాట. అండ్ వెజ్ ఫస్ట్ అప్రోచ్. సో మేక్ ఎ రూల్ లైక్, మీరు ఎవ్రీ డే లంచ్ లో నేను ఖచ్చితంగా ఒక వెజిటబుల్ ని ఇంక్లూడ్ చేసుకుంటాను అని ఒక రూల్ లాగా పెట్టుకున్నారు అనుకోండి, దట్ విల్ యాక్చువల్లీ హెల్ప్ యూ నర్ హెల్త్ అనమాట. సో స్టార్ట్ యాక్చువల్లీ స్మాల్ థింగ్. ఇఫ్ యువర్ షెడ్యూల్ ఇస్ టూ బిజీ అండ్ టూ టైట్, స్టార్ట్ స్మాల్లీ అండ్ స్టార్ట్ ఇంప్లిమెంటింగ్. ఎవెన్చువల్లీ యూ విల్ సీ ద చేంజెస్. అండ్ ప్లాన్ ఫర్ బిజీ డేస్. ఇప్పుడు ఆబ్వియస్లీ దెర్ విల్ బి డేస్ వెర్ ఇన్ ఇట్స్ సో బిజీ దట్ మనకు ఒక 10-5 మినిట్స్ కూడా కుదరదు కదా. సో అలాంటప్పుడు ఏం చేయాలి? లైక్ షెడ్యూల్ వర్కౌట్స్. సో ట్రీట్ ఎక్సర్సైజెస్ లైక్ ఇంపార్టెంట్ మీటింగ్స్. ఇప్పుడు ఎక్సర్సైజ్ అనేది యాక్చువల్గా చాలా మంది దే కన్సిడర్ ఇట్ యాజ్ ఎ సమ్ అదర్ వర్క్, అది ఒక వేరే పనిలాగా అనుకుంటారు. బట్ ఒక ఆఫీస్ మీటింగ్ మనం అలా అనుకోం కదా, బికాస్ ఆఫీస్ ఈస్ కైండ్ ఆఫ్ ఏ టాప్ ప్రయారిటీ థింగ్. బట్ మీ హెల్త్ కూడా ఇట్స్ ఎ టాప్ ప్రయారిటీ థింగ్. సో ట్రీట్ ఎక్సర్సైజ్ లైక్ అన్ ఇంపార్టెంట్ మీటింగ్. సో మీకు ఇంపార్టెంట్ మీటింగ్ వచ్చి ఖచ్చితంగా అటెండ్ చేస్తారు కాబట్టి ఒక ఎక్సర్సైజ్ లాగా అలానే అనుకోండి. నాట్ ఎవ్రీ వీక్, ఎవ్రీ డే చేయాలని కాదు. ప్లాన్ అట్లీస్ట్ 3 to 4 days per week. దట్ విల్ బి గుడ్ ఎనఫ్ టు స్టార్ట్ విత్. అండ్ సండే మీల్ ప్రిపరేషన్. సో బేసిక్గా వెన్ సండేస్, వెన్ యూ ఆర్ ఫ్రీ, వెన్ యూ హ్యావ్ సమ్ టైమ్, సో కుక్ సమ్ హెల్దీ ఫుడ్స్, మేబీ యాడ్ సమ్ ప్రోటీన్స్ ఫ్రమ్ వెజ్ ఆర్ నాన్ వెజ్ సోర్సెస్ అండ్ యాడ్ సమ్ వెజిటబుల్స్. సో ఇలా సండే యూ టేక్ టైమ్ ఫర్ మీల్ ప్రిపరేషన్ అండ్ క్రియేట్ గో టు హెల్దీ ఆప్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ సీడ్స్, నట్స్. ఇవన్నీ ఏంటంటే యూ కెన్ జస్ట్ గో, బయటికి వెళ్ళేసి మనం కొనుక్కోసి డైరెక్ట్ గా వీ కెన్ కన్జ్యూమ్ అనమాట. అంటే ప్రిపరేషన్ కి దేర్ ఇస్ నో టైం ఉండదు కాబట్టి. సో మేబీ సమ్ ఫ్రూట్స్ కానీ ఇవన్నీ గో టు హెల్దీ ఆప్షన్స్. సో ఇట్స్ వెరీ జస్ట్ పిక్ చేసుకొని తింటమే కాబట్టి అలాంటి టెంప్లెట్స్ ఏమన్నా యూ కీప్ స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ ఇన్ యువర్ రొటీన్. ఓకే, అండ్ యూస్ వాట్స్ అరౌండ్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ వర్కౌట్స్ ఉన్నాయనుకోండి. సో ఇప్పుడు ఇంట్లో ఉండి మనం చేసుకోవాలనుకుంటే ఇట్స్ సో ఈజీ దీస్ డేస్, రైట్? బికాస్ వీ హ్యావ్ డిఫరెంట్ యూట్యూబ్ ఛానల్స్, వీ హ్యావ్ డిఫరెంట్ ఆన్లైన్ జిమ్ ప్రోగ్రామ్స్.
సో అలా యూ కెన్ ప్లగ్ ఇన్ టు ఎనీథింగ్ ఆర్ యూ కెన్ జస్ట్ డౌన్లోడ్ ఏ స్మాల్ యూట్యూబ్ వీడియో ఆఫ్ 15-20 minutes స్ట్రెంత్ ట్రైనింగ్ వీడియో డౌన్లోడ్ చేసుకోండి. ఒక స్టాండ్ లో మీ ముందు పెట్టుకోండి, దాన్ని చూసి యూ స్టార్ట్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ యువర్ హోమ్ ఇట్ సెల్ఫ్. ఫస్ట్ జిమ్కి వెళ్ళకండి, ఎందుకంటే మెనీ పీపుల్ ఐ నో యాక్చువల్గా దే పే జిమ్ సబ్స్క్రిప్షన్ ఫర్ 1 year, బట్ దే డోంట్ ఫాలో హోల్ ఇయర్ కదా. సో ఫస్ట్ బీ కన్సిస్టెంట్ ఇన్ యువర్ హోమ్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో అలా యూ కెన్ స్టార్ట్ అవర్ కమ్యూట్ ఆపర్చునిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ మీటింగ్ ఉందనుకోండి, సో జస్ట్ వాక్ అరౌండ్ అండ్ అటెండ్ ద మీటింగ్ ఇఫ్ దట్స్ ఎ పాసిబిలిటీ. అండ్ if you are in a metro or if you are traveling, just ఒక ఆడియో బుక్స్ లో యూ స్టార్ట్ లిజనింగ్ టు సమ్ హెల్త్ పాడ్కాస్ట్. ఓకే, అండ్ బ్రీత్ వర్క్ ఎట్ స్టాప్ లైట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఒక 2 minutes ఆగాల్సి వచ్చింది అనుకోండి, జస్ట్ రిలాక్స్ యువర్ మైండ్. ఓకే, సో అంటే ఇలాంటి ఆపర్చునిటీస్ ని మీకున్న లైఫ్ స్టైల్లో యూ నీడ్ టు పిక్ ఇట్ అనమాట. బికాస్ ఇట్ వ్యారీస్ ఫ్రమ్ డిఫరెంట్ పర్సన్ టు పర్సన్, బట్ యూ నీడ్ టు పిక్ ఇట్ అవుట్. అండ్ హెల్దీ కన్వీనియన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ముందే వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకోవడం నైట్. ఫర్ దట్స్ అన్ ఎగ్జాంపుల్. సో ప్లాన్ ఆన్ సండే ఫర్ ద హోల్ వీక్. సో ఇప్పుడు సండే యూ ప్లాన్ ఇట్ ఫర్ ద హోల్ వీక్. సో ఎవ్రీడే ఏమేమి ఆప్షన్ ఉండాలి, ఏమేమి ఫుడ్ తింటారు, దానికి సంబంధించిన ఏమేమి కావాలి, ఇవన్నీ సండేనే కొనుక్కొని తీసుకొని రండి. దట్ సేవ్స్ అ లాట్ ఆఫ్ టైమ్ యాక్చువల్లీ. అండ్ మేక్ ఎ హెల్దీ రూల్ ఇన్ గ్రాసరీ స్టోర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం జనరల్గా డీమార్ట్కి వెళ్ళాం అనుకోండి, వి ఎండ్ అప్ బయింగ్ సో మచ్ అన్హెల్దీ స్టఫ్. మనం యాక్చువల్గా ఓ దానికోసం వెళ్తాం, బట్ వీ కైండ్ ఆఫ్ బై డిఫరెంట్ థింగ్స్ కదా. సో అలా కాకుండా వెన్ ఎవర్ యూ గో టు గ్రాసరీ స్టోర్, మేక్ షూర్ దట్ ఒక హెల్దీ రూల్ పెట్టుకోండి. ఖచ్చితంగా నేను ఉన్న ఐటమ్స్ లో ఒక హాఫ్ ఆఫ్ ద ఐటమ్స్ హెల్దీ ఐటమ్స్ పిక్ చేసుకుంటాను. అలా ఒక రూల్ పెట్టుకొని వెళ్ళారనుకోండి, దట్ యాక్చువల్లీ హెల్ప్స్ యూ టు హ్యావ్ ఏ హెల్దీ లైఫ్ స్టైల్. ఓకే, సో ఫైనల్గా ఏంటంటే జస్ట్ బీ కైండ్ టు యువర్ సెల్ఫ్. ఇన్ని చెప్పినా సరే ఫర్ ఫ్యూ పీపుల్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఎవ్రీథింగ్. సో డోంట్ వరీ, జస్ట్ అంటే ఇన్ కేస్ ఇప్పుడు మీరు అనుకున్నవి జరగకపోయినా సరే, జస్ట్ డోంట్, ఐ మీన్ కన్సిస్టెన్సీ ఇస్ నాట్ లైక్ ఎవ్రీడే చేయాలని కాదు. కన్సిస్టెన్సీ ఆల్ అబౌట్ స్టికింగ్ టు ఎ హ్యాబిట్. ఒక హ్యాబిట్ కి మనం అలవాటు అవ్వడం, అది ఒక రోజు మిస్ అయినా మళ్ళీ స్టార్ట్ చేయడం. సో గిల్ట్ ఏం పెట్టుకోకండి, ఈవెన్ దో ఇఫ్ యూ డోంట్ ఫాలో ఎవ్రీథింగ్. ఓకే, అండ్ జస్ట్ రీస్టార్ట్, డోంట్ బికమ్ డ్రామాటిక్ అండ్ డోంట్ ఆ సెల్ఫ్ గిల్ట్ అనేది పెట్టుకోకుండా రీస్టార్ట్ చేస్తూ మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేయండి. అండ్ సెలబ్రేట్ స్మాల్ విన్స్. సో నోటీస్ ప్రోగ్రెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ డూ ఎక్సర్సైజ్ ఫర్ ఆర్ మెడిటేషన్ ఫర్ ద హోల్ వీక్, జస్ట్ అప్రిషియేట్ యువర్ సెల్ఫ్ అండ్ గివ్ యువర్ సెల్ఫ్ సమ్ క్రెడిట్ ఆర్ సమ్ గిఫ్ట్. అలా ఏమన్నా చిన్న చిన్న విన్స్ సెలబ్రేట్ చేసుకోండి. అండ్ అడ్జస్ట్ యువర్ అప్రోచ్. ఇప్పుడు నేను ఇంత చెప్పినా కూడా, నేను చెప్పిన ఏమి కూడా మీకు ప్రాక్టికల్లీ పాసిబుల్ కొన్ని అవ్వుండొచ్చు, కొన్ని అవ్వకపోయి ఉండొచ్చు. సో మీకు మీ లైఫ్ స్టైల్ పరంగా యూనిట్ టు అడ్జస్ట్ దీ స్మాల్ హ్యాబిట్స్ అనమాట. సో నేను ఎగ్జాంపుల్స్ కోసం కొన్ని చెప్పాను, బట్ ఎండ్ ఆఫ్ ద డే హెల్త్ షుడ్ బి ప్రయారిటీ. దట్స్ మై ఇంటెన్షన్ అనమాట. సో మీ హెల్త్ అనేది దట్ షుడ్ బి టాప్ ప్రయారిటీ ఆఫ్ యువర్ లైఫ్. బికాస్ వెన్ వీ రీచ్ అవర్ 50s and 60s, అంటే దెర్ ఈస్ అ కొటేషన్ అనమాట యాక్చువల్గా. అదేంటంటే uh, అంటే మనకి హెల్త్ అనేది ఎప్పుడైనా సరే స్టేక్గా ఇన్ ద సెన్స్ హెల్త్ బాగాలేనప్పుడు అదే టాప్ ప్రయారిటీ అయిపోద్దంట. సో అలాంటి సిచ్యువేషన్కి రాకముందే మనం ప్రొయాక్టివ్గా మన హెల్త్ని ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే వీ కెన్ యాక్చువల్లీ బీ హెల్దీ ఇన్ ద లాంగ్ టర్మ్. ఓకే, సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. అండ్ సో మీ ఫ్యామిలీస్లో, ఫ్రెండ్స్లో ఎవరికైనా సరే ఈ క్రానిక్ హెల్త్ ఇష్యూస్ లైక్ ఒబెసిటీ కానీ డయాబెటీస్, పీసీఓడి ఇలాంటి ఇష్యూస్ సఫర్ అవుతుంటే, యూ కెన్ ఫైండ్ ఈ కింద డిస్క్రిప్షన్లో యూ కెన్ ఫైండ్ ఎ ఫామ్. ఆ ఫామ్ ఫిల్ చేస్తే యూ కెన్ కనెక్ట్ విత్ మీ అండ్ టాక్ విత్ మీ వన్ ఆన్ వన్. ఓకే, సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. అండ్ రేపు ఇంకొక వీడియోతో ఐ కమ్ అప్. థ్యాంక్ యూ.